సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే కనుక, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, తల్లి, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు కదా, ఎవరూ లేరు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా. ఈ బాబా మాట, ఈ ఫకీరు మాట ఒక్కసారి విను తల్లి. తల్లి, నీ బంధం ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది. నీ బంధం గురించి చాలా ఉందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అని అనుకుంటున్నారండి. దిగుముంగుకొని కన్నీటి రూపంలో బాధని బయటకు పంపిస్తూ ఏకాంతంగా ఉండి, నాకు ఎవరూ కూడా లేరు, నా జీవితం అంటే నా జీవితం అంతా కూడా ఇలా ఒంటరిగా మిగిలిపోవాల్సిందేనా? అందరి మీద కూడా నేను కొన్నంత ప్రేమను, ఆప్యాయతను చూపిస్తూ ఉన్నాను. నా భర్తనే ప్రాణంగా భావిస్తూ ఉన్నాను. నా భర్తకి ఏదన్నా చిన్న ఆపద కలిగినా, చిన్న కష్టం కలిగినా, చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే నా మనసు అనేది తల్లడిల్లిపోతూ ఉంటుంది. ప్రతి క్షణం కూడా నా భర్తకు ఎందుకు ఈ విధంగా అయ్యింది, నా భర్తకు త్వరగానే తగ్గాల చూడండి బాబా అని చెప్పి ప్రతి క్షణం మీకు మొరపెట్టుకునే ఉంటున్నాను కదా బాబా. అంతేకాకుండా నా బిడ్డలకి ఏదన్నా కష్టం వచ్చినా, నా బిడ్డలకి ఏదన్నా బాధ వచ్చినా, నా బిడ్డలకి ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా నా బిడ్డలకి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, నా బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా. నా బిడ్డలు చల్లగా ఉండాలి, నా బిడ్డలు చదువులో ముందు ఉండాలి, ఆనందంగా ఉండాలి. నేను పడిన ఏ కష్టం కూడా నా బిడ్డలు పడకూడదు. నా బిడ్డలు ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవించి, నా బిడ్డలు ప్రశాంతకరమైన అని చెప్పి అనుభవించాలి అని, జీవితాన్ని అనుభవించాలని చెప్పి ప్రతి క్షణం కూడా నేను నా బిడ్డల కోసం, నా భర్త కోసం తల్లాడిల్లిపోతున్నా ఉంటాను. అయినా కూడా నాకేదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా, నాకేదన్నా ఒంట్లో బాగోకపోయినా, మనసుగా బాగోకపోయినా, చికాకుగా అనిపించినా, కోపంగా అనిపించినా, ఎందుకు ఈ విధంగా నీకుంది, నీకు ఏ సమస్య వచ్చింది, నీకు ఏ బాధ వచ్చింది, నువ్వు ఎందుకు ఈ రకంలో ఆందోళన చెందుతూ ఉన్నావు, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతూ ఉన్నావు, నీ సమస్యకి కారణం ఏమిటి, నీ వెనుక మేము ఉన్నాము అని చెప్పి నీకు ధైర్యాన్ని ఇచ్చేవారు, నీకు భరోసాన్ని ఇచ్చేవారు ఎవరూ కూడా లేరు అని చెప్పి ఒంటరితనాన్ని అనుభవిస్తున్న నువ్వు కదా తల్లి. అయితే ఇక నుంచి అయినా కానీ ఎవరూ లేరు అని చెప్పి బాధపడకు. ఎందుకంటే ఎవరు నీ మీద నీకు ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నారో, ఎవరు నీ మీద నీకు ఎంత గౌరవాన్ని ఇస్తున్నారో, ఎవరు నీతో ఏ విధంగా నడుచుకుంటున్నారో, ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏది మంచిగా చెప్తున్నారు, ఏది చెడుగా చెప్తున్నారు, అసలు ఎదుటివారి యొక్క ప్రవర్తన నీ దగ్గర ఏ విధంగా ఉంటుందో, అది కన్న బిడ్డలైనా కానీ, కట్టుకున్న భర్త అయినా కానీ, కన్న తల్లిదండ్రులైనా కానీ, మరి ఏ ఇతర ఎవరైనా కానీ వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించు తల్లి. ఎందుకంటే ఎక్కడ ఎలా ఏ విధంగా ప్రవర్తించాలో ఎదుటివారే మనకు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి వారిని బట్టి ఫాలో అయితే జీవితంలో ఎటువంటి సమస్యలు అనేవి కూడా ఉండకుండా ఉంటాయి. బిడ్డ, ఇక నుంచి అయినా కానీ ఎవరూ లేరు అనే ఒక భావన మనసులో నుంచి తీసివేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ప్రయత్నం చెయ్యి. మనసుని ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. ఎవరి కోసమో నువ్వు భూమి మీదకి రాలేదు కదా, కేవలం నీకు ఎంతో అదృష్టం అనేది రాసిపెట్టి ఉంటే కాబట్టే ఈ జన్మలో నువ్వు మానవ జన్మ ఎత్తావు. ఈ మానవ జన్మ ఎంతో అదృష్టం చేసుకుంటేనే దక్కుతుంది. కాబట్టి ఈ అదృష్టకరమైన ఈ జన్మను లేనిపోని బాధలతోటి, దుఃఖాలతోటి ముగించుకోకుండా కేవలం నీ యొక్క సంతోషం కోసం, నీ యొక్క ఆనందం కోసం, నీ బిడ్డల సంతోషం కోసం, నీ బిడ్డల ఆనందం కోసం నువ్వు గడిపే ప్రయత్నం చెయ్యి. అంతేకాని నీ వరకు వస్తే ఏదైనా ఒక కష్టం, ఆ కష్టాన్ని ఎంతవరకు ఉంచాలో, ఎంత దూరంగా ఉంచాలో
అంత దూరంగా ఉంచే ప్రయత్నం చెయ్యి. అప్పుడే జీవితంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు బిడ్డ. ఆఖరికి నీ బంధమైనా కానీ నువ్వు ఎన్నో ఆశలతోటి కోటి కలలతోటి పెళ్లి చేసుకొని ఒకరి జీవితంలోకి నువ్వు అడుగుపెట్టినప్పుడు ఎన్నో కలల్ని కంటూ ఉంటావు. ఆ కలలన్నీ కూడా నిజమవ్వాలి అని చెప్పి ఎన్నో ఆశలను పెట్టుకుంటూ ఉంటావు. కానీ నీ ఆశలన్నీ కూడా పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి. నీ కలలన్నీ కూడా కలలుగానే మారిపోతున్నాయి. అటువంటప్పుడు మనసు అంతా కూడా గందరగోళంగా ఏదో పూర్తిగా జీవితాన్ని కోల్పోయినట్లుగా నీకు జీవితంలో ఎవరూ లేకుండా ఒంటరిగా ఏకాకిగా మిగిలిపోయినట్లుగా నీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు నువ్వు మనసులో ఉంచుకోవాల్సింది ఒకటే ఏమిటంటే నువ్వు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నీతో పాటు నువ్వు పెళ్లి చేసుకున్న నీ భాగస్వామి నీతో పాటు పుట్టలేదు. అంతేకాకుండా నువ్వు చనిపోయేటప్పుడు కూడా నీతో పాటు అదే భాగస్వామి నీతో పాటు చనిపోరు. కాబట్టి ఈ మధ్యలో ఉండే ఈ నాటకం కోసం ఈ నాటకం కేవలం నీ జీవితాన్ని అంకితం చేసుకొని నీ జీవితం అంతా బాధపడి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏడుపు మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని నీ స్వార్థాన్ని నువ్వు చూసుకొని నీ సంతోషాన్ని నువ్వు చూసుకొని నీ ఆనందాన్ని నువ్వు చూసుకొని నీ తరువాతే మరెవరైనా కానీ అనే మాటని మనసులో పెట్టుకొని జీవితంలో ముందడుగు వెయ్యి. ఇకనైనా కానీ ఎవరూ లేరు అనే మనోవేదన్ని మనసులో నుంచి పూర్తిగా తీసివేసి నేను ఒంటరినైనా కానీ ఆనందంగా జీవించగలనని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించు బిడ్డ. చక్కగా లేచిన దగ్గర నుంచి ఉదయం నీ పనులన్నీ కూడా సకాలంలో ముగించుకొని చక్కగా దైవారాధనలో నీ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ పో. నీకు ఏం కావాలో ఏది కావాలో అన్నీ కూడా నాకు తెలుసు. ఎప్పుడు కూడా అడుగుతూనే ఉంటావు కదా తల్లి. బాబా మనసు బాధగా ఉంది. నాకంటూ ఎవరూ లేకుండా పోతున్నారు. ఒంటరిగా మిగిలిపోతున్నాను. అందరి మీద ప్రేమను చూపిస్తున్నాను కానీ నా మీద ప్రేమను చూపించే వాళ్ళే కరువైపోయారు బాబా. నా జీవితం ఎందుకు ఈ విధంగా తయారైంది అని చెప్పి ప్రతిసారి కూడా అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. అయితే అన్నింటినీ కూడా సక్రంగా మారుస్తాను. ఎవరైతే నీ ప్రేమను అర్థం చేసుకోలేదో, ఎవరైతే నిన్ను దూషించారో, హేళన చేశారో, నిన్ను ఒంటరిగా మిగిల్చారో అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా నేను బుద్ధి చెప్తాను. నీ వారు నీ విలువను తెలుసుకొని నీ ప్రేమను తెలుసుకొని నీకు ఖచ్చితంగా దగ్గరవుతారు. దానికి కాస్త సమయం కోసం అనేది పడుతుంది. ఆ కొంత సమయం అనేది నువ్వు ఓర్పుగా ఎదురు చూస్తావు అంటే నీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు అనుకున్న సంతోషకరమైన జీవితం అనేది కొత్తగా నువ్వు ఆస్వాదిస్తావు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు తల్లి. ఆ రోజు నేను నీకు అందిస్తున్నాను అని చెప్పి నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను బిడ్డ. అంతా కూడా మంచే జరుగుతుంది. ఏమాత్రం మనసులో దిగులు పెట్టుకోకు. దేని గురించి కూడా అతిగా ఆలోచించకు. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఎవరు లేరు, ఎవరి ప్రేమ దక్కటం లేదు అనే పిచ్చి ఆలోచనలు మనసులో నుంచి తీసివేసి కాస్తంత ధ్యానాన్ని చేసుకొని సంతోషకరమైన వాతావరణాన్ని జీవించే ప్రయత్నం చెయ్యి. అన్నీ కూడా సర్దుకుంటాయి. అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు మన బాబాగారు అయితే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారండి. వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.